మాధవలత గారు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మీకంటూ మీ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. చాలా పనులు మీరు మీ వ్యక్తిగతంగా మీరు చేయాలనుకున్న పనులు చేయవచ్చు. బట్ వై పాలిటిక్స్? ఈ మధ్యకాలంలో మీ పేరు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి బాగా వినిపిస్తోంది. మీరు ఎందుకు రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్నారు? అందులోనూ భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీ అయినా పర్వాలేదా? మీ ప్రశ్నలో మళ్ళీ మూడు ముక్కలు ఉన్నాయి. మూడు ఉన్నాయి. ఒకటి, వ్యాపారవేత్తగా మీరు ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు? ఒకవేళ రాజకీయాల్లో రావాలనుకుంటే ఓన్లీ బీజేపీ ఎందుకు? మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, సంసారము, దాని తర్వాత వానప్రస్థాశ్రమము, దాని తర్వాత సన్యాసము, ఇవి మనకు తెలిసిన 3 విభాగాలు. ఇప్పుడు సంసార సమయంలో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకోవడం, ఇంట్లో చదివించుకోవడం, తద్వారా వ్యాపారానికి మావారికి అండదండలుగా ఉండడం, ఒక రకమైన స్త్రీకు సంబంధించిన వానప్రస్థాశ్రమంలో ఉన్నాను నేను. అంటే ఏమిటంటే, ప్రపంచానికి పనికొచ్చే కర్మయోగం చేయడానికి బయటికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను వ్యాపారం చెయ్యట్లేదు. వ్యాపార రంగంలో నేను గత సంవత్సరంగా లేను. ఉంటే కనుక రోజు 14-12 గంటలు ఓల్డ్ సిటీలో కనిపించను. సో గత 365 రోజులుగా నేను నిరవధికంగా పాత బస్తీలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు వై బీజేపీ పార్టీ? ఎగ్జాక్ట్లీ. ఇదే భగవద్గీతలో కృష్ణుడు ఇంకో మాట అన్నాడు, నీది కాని ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే కనుక నీకు పుణ్యగతులు ఉండవు అని. నాది కాని ధర్మం మోదీ గారి కింద నాకు వేరెవ్వరి ముందు కనిపించలేదు. నేను చేసే పనికి నాకు పుణ్యకథలు ఉండాలన్నా, ఆ పరమేశ్వరుడికి నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నేను చేసే పనిని నిర్భయంగా బుల్స్ అయి కొట్టినట్టు చెయ్యాలన్నా, ఆయన ఆధ్వర్యంలో తప్ప వేరు ఒక్కరి ఆధ్వర్యంలో పనిచేసి అటువంటి పాపభూయిష్టమైన జీవితానికి నన్ను నేను అంకితం చేసుకోదలుచుకోలేదు. ఓకే, టు బి ప్రిసైజ్గా అడగాలంటే, హైదరాబాద్ పార్లమెంట్ సీరియస్లీ అది చాలామంది ఇక్కడ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కారు సారు 16 వరకే ఆగిపోయారు, ఇంకొకటి వదిలేశారు గతంలో. ఆ ఒక్కటి చాలా సంవత్సరాలుగా వదిలేస్తూ వస్తున్నారు. మరి ఆ ఒక్కటే ఎందుకని మీరు అక్కడే పనిచేస్తున్నాను అని అంటున్నారు? ఎందుకు ఆ ఒక్కటి కష్టం కదా? ఆలయ నరేంద్ర గారు మహానుభావులు, వారి అబ్బాయి ఇక్కడే ఉన్నారు. అదే తెలుసు, భాస్కర్ గారు పరిచయం ఉంది. వారు ఆ యోధుడు కాలం చేశాక ఓల్డ్ సిటీ వైపు, ఇంకా ఇక్కడ అసావుద్దీన్ ఓవైసీ గారి సామ్రాజ్యంలో ఎదురు నిలబడి ఆంజనేయ స్వామిలుగా గుండె చీల్చి బస్తీమే సవాల్ నేనున్నాను అనేవాళ్ళు పుట్టరేమో అనిపించిందంట ఓల్డ్ సిటీకి. ఏం లేదు నాయన, అక్కడ పుట్టి పెరిగిన మీ ఆడబిడ్డనే పురుషుడు మాత్రమే కానక్కర్లేదు, రాక్షస సంహారానికి స్త్రీ అంతకన్నా ధీటురాలు అని చెప్పడానికి అమ్మవారు ఏ విధంగా అయితే సర్వ పురుషులకు తానిచ్చిన శక్తిని మళ్ళీ తానే తీసుకొని మహిషాసుడిని సంహరించిందో, తద్వారా అదేవిధంగా పాత బస్తీలోని మా అందరి అన్నదమ్ములు స్త్రీ శక్తిని కలుపుకొని ఒకటయ్యి ఆ సంహారం చేసి, రాజకీయ సంహారం చేసి, అయోధ్య రామచంద్రుని అప్పుడు భాగ్యనగరాన్ని ఒక గిఫ్ట్ కింద తీసుకొని వెళ్ళాలని కంకణధారణ చేశాను నేను. ఓకే, అంటే అయోధ్య రామచంద్రుడికి అక్కడ మోదీ గారు అయోధ్యను నిర్మించారు. ఆ రామచంద్రుడికి ఇంతకన్నా అద్భుతమైన ఒక చక్కటి బహుమతి ఏమివ్వగలమనా అనిపించింది. ఇక్కడ నుంచి భాగ్యనగరం ఆయనకు సమర్పించడం కన్నా అద్భుతమైన గిఫ్ట్ నాకు ఏదీ కనిపించలేదు బహుమతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.